హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ చూసుకుంటే మనకి క్లియర్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ మనకి హైయర్ లెవెల్ నుంచి క్లియర్ రిజెక్షన్ అనేది వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ 50 ఈ రోజు ఆల్మోస్ట్ 1% వరకు నెగిటివ్ క్లోజింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో నెగిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. ఈవెన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్ని సెక్టార్స్ లో కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ నిన్న వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ రీజన్ ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది బికాస్ ఆఫ్ యుఎస్ జాబ్స్ డేటా అండ్ అలాగే గ్లోబల్లీ ఏఏ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది. అండ్ వీటితో పాటు ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి ఇంకొక మేజర్ లేటెస్ట్ న్యూస్ చూసుకుంటే ఇరాన్ రీసెంట్ గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది అండ్ ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ కింద ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య యాక్టివ్ అటాక్స్ జరుగుతున్నాయి. దీని ఇంపాక్ట్ వల్ల క్రూడ్ ఆయిల్ ఈ రోజు ఆల్మోస్ట్ 4% ఇంక్రీజ్ అయ్యి సమ్వేర్ క్లోజ్ టు $96-97 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వార్ మళ్ళీ ఎస్కలేట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ అటాక్స్ కనుక ఫర్దర్ గా కంటిన్యూ అవుతున్నట్లయితే సిచువేషన్ ఇంకా సీరియస్ అయ్యి మార్కెట్స్ ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ఎగ్జాక్ట్ లెవెల్స్ చూసుకుందామండి, మేజర్ లెవెల్స్ ని. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ స్మాల్ అనౌన్స్మెంట్, ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ న్యూస్ గురించి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ వీటన్నిటి గురించి టైం టు టైం తెలుసుకోవచ్చు. సో లెట్స్ బ్యాక్ టు మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఈ రోజు 23,200 రౌండ్ ఫిగర్ దగ్గర మనకు ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. ఇది మనకి లాస్ట్ వీక్ లో ఇదే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది. ఈ రోజు మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇంక్రీజ్ అయినప్పుడు సేమ్ లెవెల్ దగ్గర నుంచి మనకి క్లియర్ రివర్సల్ వచ్చింది కాబట్టి మనం ఈ లెవెల్ ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది ఇంట్రాడే పరంగా స్ట్రాంగ్ లెవెల్, అట్ ది సేమ్ టైం హైయర్ టైం ఫ్రేమ్ లో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రాడే లో పాయింట్ ని కూడా మనం టెక్నికల్ గా సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. సమ్వేర్ క్లోజ్ టు 23,080 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక టెంపరరీ సపోర్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం 23,000 సైకలాజికల్ రౌండ్ ఫిగర్, ఇది మనకి మేజర్ సపోర్ట్. ఇక చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రేపు ఒకవేళ మార్కెట్ ఇంట్రాడే లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ డౌన్ సైడ్ పొజిషన్ తీసుకుంటారు. యూ షుడ్ నాట్ డూ దట్ బికాస్ ఇక్కడ సైకలాజికల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో అందుకని రేపటి మార్కెట్స్ లో ఈ లెవెల్ ని నేను ఇగ్నోర్ చేస్తాను. నథింగ్ బట్ 23,080 లెవెల్ ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు బికాస్ ఆ లెవెల్ దగ్గర మనం ట్రేడింగ్ అయితే తీసుకోవట్లేదు. సో దట్స్ వై రేపటికి ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 23,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫాలోడ్ బై 23,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసిన ముందు ఒక్కసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ కూడా చూసుకుందామండి. ఫస్ట్ పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో పీసీఆర్ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో మీకు పుట్ సైడ్ ఆల్మోస్ట్ 20.9 లాక్ ఉంది, కాల్ సైడ్ 32 లాక్ చేంజ్ ఉంది. సో ఆల్మోస్ట్ మీకు 0.65 రేంజ్ వస్తుంది. సో 0.65 లెస్ దాన్ 1 ఉందంటే మన మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్, నథింగ్ బట్ బేరిష్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో మార్కెట్స్ లో స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ ఆప్షన్ చైన్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఇండివిజువల్ లెవెల్స్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ 23,200 దగ్గర మీకు పుట్ సైడ్ ఆల్మోస్ట్ 73,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే అదే లెవెల్ దగ్గర కాల్ సైడ్ 1,35,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఒక్క రోజే 1,12,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెష్ గా యాడ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఓవరాల్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అందులో 80 to 90% ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ ఒక్క రోజే బిల్డప్ అయింది. వేరాజ్ మీకు ఇక్కడ చూసుకుంటే పుట్ సైడ్ ఈ ఒక్క రోజు బిల్డప్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ జస్ట్ 1000 మాత్రమే ఉంది. సో నథింగ్ బట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా అగ్రెసివ్ గా బిల్డ్ చేశారు. నథింగ్ బట్ 23,200 దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ ని మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఆప్షన్ చైన్ బట్టి 23,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అట్ ది సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్ బట్టి కూడా 23,200 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఫాలోడ్ బై 23,000 దగ్గర మీరు చెక్ చేసుకోండి. మీకు పుట్ సైడ్ 1,61,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఒక్క రోజు 18,000 బిల్డ్ చేశారు. అదే మీరు కాల్ సైడ్ చూసుకుంటే 21,000 ఉంది ఓవరాల్ గా, ఈ ఒక్క రోజు 10,000 బిల్డ్ చేశారు. సో ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర చూసుకుంటే పుట్ సైడ్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఈ లెవెల్ ని ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం అండ్ ఈ లెవెల్ ని ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో మార్కెట్ మనకి ఈ 200 పాయింట్స్ రీజన్ లోనే మోస్ట్లీ కన్సాలిడేట్ అవడానికి హై ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ రోజు ఓవర్ నైట్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఎస్కలేట్ అవబోతే ఈ 200 పాయింట్స్ రీజన్ లోనే కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బై ఛాన్స్ వార్ ఇంకా సీరియస్ అయ్యి అటాక్స్ కనుక ఎస్కలేట్ అయితే మార్కెట్స్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకుందామండి. సో ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ సెల్ ఆన్ రైజ్ కి వెళ్దాం. సో మార్కెట్స్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ రోజు మనకి ఏ జోన్ నుంచి అయితే క్లియర్ రివర్సల్ వచ్చిందో సో ఇదే జోన్ నుంచి రివర్సల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైనా రివర్సల్ ఆపర్చునిటీ వచ్చిందంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. అట్ ది సేమ్ టైం 23,000 లెవెల్ కూడా మార్క్ చేసుకుందాం. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినా కూడా దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్, ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ కనుక జరిగితే గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో సేమ్ లెవెల్ 23,000 వెళ్ళి అక్కడ నుంచి రివర్సల్ కోసం కూడా మనం వెయిట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద థర్డ్ సినారియో. ఫస్ట్ సినారియో మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ రోజు ఇంట్రాడే హై
నుంచి రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం, లేదా 23,000 బ్రేక్అవుట్ జరిగిన ఆర్ఎస్ గ్యాప్ డౌన్ జరిగి ఆ లెవెల్ నుంచి రివర్సల్ వచ్చిన ఈ 3 సినారియోస్ లో ఫస్ట్ ప్రయారిటీ డౌన్ సైడ్ వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఒకవేళ మార్కెట్స్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23,200 ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. నథింగ్ బట్ ఈ రోజు ఇంట్రాడే హై కూడా క్లియర్ గా స్ట్రాంగ్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ తో బ్రేక్అవుట్ అవుతున్నట్టు కనిపించి ఆ బ్రేక్అవుట్ జరుగుతున్న టైం పీరియడ్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక డ్రాప్ అవుతున్నట్లయితే, సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గి వార్ రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తేనే అప్పుడు ఈ అప్సైడ్ ట్రేడ్ తీసుకుందాం, లేదంటే అక్కడ ట్రేడ్ తీసుకోవడం కూడా రిస్క్ థింగ్, రైట్? సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ లెవెల్స్ వరకు చూసుకుందాం. సో సెన్సెక్స్ లో మనం లెవెల్స్ ని కొంచెం మోడిఫై చేసుకుంటే రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి 73,500 దగ్గర మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అది మనకి రీసెంట్ గా లాస్ట్ వీక్ లో పాయింట్ కూడా 73,500 ఉంది. అట్ ది సేమ్ టైం 74,000 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఈ రోజు ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి రీటెస్ట్ చేయడానికి ట్రై చేసింది, నథింగ్ బట్ ఇంక్రీజ్ అవడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి క్లియర్ రివర్సల్ వచ్చింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో వెరీ క్లోజ్ టు అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో హైయర్ లెవెల్ నుంచి క్లియర్ రివర్సల్ అయితే వచ్చింది. సో ఈ సినారియోలో ఇందులో కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ 73,500 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన ఫస్ట్ ప్రయారిటీ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ఆర్ఎస్ మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ రోజు ఏ పాయింట్ నుంచి అయితే మనకి రివర్సల్ వచ్చిందో అదే పాయింట్ లో రివర్సల్ కనిపించిన సెకండ్ లొకేషన్ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో గ్యాప్ డౌన్ కనుక జరిగితే గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ 73,500 నుంచి డౌన్ సైడ్ వచ్చిన థర్డ్ సినారియో ఇక్కడ కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 74,000 అబౌవ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపిస్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఈ సినారియోలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నట్టు కనిపించాలి. సో న్యూస్ పరంగా మాట్లాడుకోవడానికి మేజర్ న్యూస్ అయితే ఏమీ లేదండి. సో రేపు మనం కంప్లీట్ గా టెక్నికల్ అనాలిసిస్ లో లెవెల్ బేస్ బట్టి ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రేపు ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకోవాలంటే నిఫ్టీని ఇగ్నోర్ చేసుకోండి, బికాస్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో ఒకవేళ మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంటే ప్రీమియం డికే వల్ల లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పరంగా చూసుకుంటే విత్ మోడిఫైడ్ లెవెల్స్ 55,000 దగ్గర వీ హావ్ రీసెంట్ స్వింగ్ హై స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. 54,000 దగ్గర రీసెంట్ స్వింగ్ లో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ వీక్ కూడా ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్స్ తీసుకున్న మార్కెట్. అండ్ ఫైనల్లీ 53,000 దగ్గర ఇంకొక మేజర్ సపోర్ట్. సో ఈ ప్రాసెస్ లో ఇంట్రాడే హై కూడా మనం ఒక టెంపరరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ రోజు ఎలాగైతే మనకి 2 టైమ్స్ రివర్సల్ వచ్చిందో అలాగే రివర్సల్ వచ్చిన ఫస్ట్ లొకేషన్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదా 54,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన సెకండ్ లొకేషన్ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సేమ్ 54,000 రివర్స్ వచ్చిన థర్డ్ సినారియోలో కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 55,000 అబౌవ్ మాత్రమే మనం అప్ సైడ్ కి ప్రిపేర్ గా ఉంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్రూడ్ ఆయిల్ చెక్ చేసుకుందామండి. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సిఫికెన్సీ క్రూడ్ ఆయిల్ లో మనకి షార్ప్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది, బికాస్ మార్కెట్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది. సో గ్యాప్ అప్ వచ్చిన తర్వాత మార్కెట్ కంప్లీట్ గా ఇంక్రీజ్ అయినప్పటికీ ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 9,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే నీకు ఎక్కడా కూడా ప్రైస్ ఈ లెవెల్ క్రాస్ చేసినప్పటికీ ఎక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది కనిపించలేదు. సో బ్రేక్అవుట్ వచ్చిన ప్రతి క్యాండిల్ నథింగ్ బట్ ఆ లెవెల్ క్రాస్ అయిన ప్రతి క్యాండిల్ లో మీకు హై వీక్ ఫార్మ్ అవుతుంది, హై క్లియర్ రిజెక్షన్ కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ రీజన్ ఫార్మ్ అయింది కదా, ఈ కన్సాలిడేషన్ పార్ట్ ని ఇగ్నోర్ చేస్తాను. సో ఈ రీజన్ ఒక నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి మనం అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఈ రీజన్ బ్రేక్ అవడానికి మనకి కొంచెం టైం పడుతుంది. మోస్ట్లీ పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో మనం చూసుకుంటే ఒక మొమెంటమ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టైం పీరియడ్ లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ దగ్గర ప్రిపేర్ ఉంటే బెటర్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ కంప్లీట్ గా నెగటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయినాయి. అండ్ జియో పొలిటికల్ పరంగా చూసుకున్న ఇష్యూస్ కూడా ఎస్కలేట్ అవుతున్నాయి కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ రేపు మోర్ ఓవర్ వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాను నేను. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.